Hi friends, welcome to Q&A episode number 167. Every Sunday మన ఛానల్లో Q&A ఎపిసోడ్ జరుగుతుంది కదా. లాస్ట్ సండే Q&A వీడియోలో ఏదైతే మీరు కామెంట్స్ చేశారో వాటిలో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ని పిక్ చేసి ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తా ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ, వీడియో అనేది లేట్ గా అప్లోడ్ చేస్తున్నందుకు. కానీ ఒక 10 కామెంట్స్ అయితే పిక్ చేశాను అన్నమాట. బ్యాక్గ్రౌండ్ అయితే బాగుంది కదా. ఈ 10 కామెంట్స్ కూడా మీకు డిఫరెంట్ లొకేషన్స్ లో అయితే ఉండిద్ది. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండిద్ది కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే అనిల్ కుమార్ చేశారు. 1.8 lakhs లో బెస్ట్ ఫ్యామిలీ అండ్ మైలేజ్ ప్లస్ లుక్స్ బైక్స్ చెప్పండి అని చెప్పేసి 1,80,000 రూపాయల లోపు మీకు టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 164V అయితే ది బెస్ట్ అని చెప్తాను. మీకు బ్యాక్ సైడ్ రేడియల్ టైర్ అయితే ఉండిద్ది. అలాగే అప్సైడ్ డౌన్ సస్పెన్షన్కి అప్డేట్ చేశారు కదా, ఆ వెహికల్ అయితే పర్చేస్ చేయండి. మీకు మంచి కలర్స్తో అయితే లభిస్తూ ఉంది. మైలేజ్ కూడా 40 కిలోమీటర్ల దాకా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ వెహికల్కి సంబంధించిన డెడికేటెడ్గా ఒక వీడియో రికార్డ్ చేసి ఒకసారి ఆ వీడియో చూడండి. స్పెసిఫికేషన్స్ ఏంటి, మైలేజ్, అలాగే నా రైడ్ ఎక్స్పీరియన్స్ మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశా. దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు అపాచీ అయితే. నెక్స్ట్ రోషన్ వెంకీ అయితే కామెంట్ చేశారు. విచ్ బైక్ వుడ్ యూ సజెస్ట్ అన్న ఫర్ కాలేజ్ అండ్ డైలీ కమ్యూటింగ్, రైడర్ ఆర్ ఎక్స్ట్రీమ్ 125R? బ్రో, రెండు వెహికల్స్ కూడా బెస్ట్ అనే చెప్తాను. రెండు వెహికల్స్లో కూడా మంచి పవర్ అండ్ టార్క్ అయితే ఉంది. మీకు ఫ్యామిలీకి సరిపోతాయి. అలాగే సిటీలో తిరగడానికి కూడా రెండు కూడా చాలా బాగుంటాయి. బట్ రైడర్తో కంపేర్ చేసుకుంటే హీరో ఎక్స్ట్రీమ్ 125Rలో బ్యాక్ సైడ్ మీకు 120 సెక్షన్ టైర్ అయితే ఉండిద్ది. కొంచెం టైర్స్ గ్రిప్ అయితే బాగుండిద్ది. అలాగే మొత్తం ఎల్ఈడి లైట్స్తో లభిస్తూ ఉంది. చూస్తానికి హెడ్ లైట్ కూడా చాలా బాగుంది హీరో ఎక్స్ట్రీమ్ 125Rలో. నేనైతే మాత్రం మీకు హీరో ఎక్స్ట్రీమ్ 125R సజెస్ట్ చేస్తాను. అందులో కిక్ రాడ్ కూడా ఉంది. ఎప్పుడైనా లో బ్యాటరీ అయిపోయింది అనుకోండి, మీరు కిక్ స్టార్ట్ కూడా చేసుకోవచ్చు. కానీ రీసెంట్గా లాంచ్ చేసిన టీవీఎస్ రైడర్ 125లో కూడా మీకు కిక్ రాడ్ అయితే ఇస్తూ ఉన్నారు. ఒకసారి రెండు షోరూమ్స్కి వెళ్ళి టెస్ట్ రైడ్ చేయండి. దాన్ని బట్టి మీకే అర్థమవుతుంది పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, కంఫర్ట్ ఎలా ఉంది ఏంటి అనేది. నేనైతే మాత్రం మీకు ఎక్స్ట్రీమ్ 125 సజెస్ట్ చేస్తాను. నెక్స్ట్ జై కిరణ్ అయితే కామెంట్ చేశారు. యాక్టివా 7G ABS న్యూస్ గురించి చెప్పు బ్రో, రియల్ ఆర్ ఫేక్? నాకైతే హోండా దగ్గర నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. కానీ హోండా యాక్టివా 7G అయితే వస్తుంది. దానికి ABS అయితే ఉండిద్దా లేదా, అలాగే డిజైన్ అనేది పూర్తిగా మార్చేస్తారా అనేది ఇంకా మనకి ఎగ్జాక్ట్గా అయితే తెలియదు అనమాట. వన్స్ నాకు ఏదైనా అప్డేట్ తెలిస్తే మాత్రం ఇట్లాగే Q&Aలో మీకు అప్డేట్ చేస్తుంటాను. సో Q&Aని ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ బాబీ నాయుడు అయితే కామెంట్ చేశారు. బ్రో, ఈ దసరాకి టీవీఎస్ 225 తీసుకుందాం అనుకుంటున్నా. బేస్ అండ్ మిడ్ అండ్ టాప్లో ఏది తీసుకుంటే బెస్ట్ అని. బ్రో, నేనైతే బేస్ వేరియంట్ తీసుకోమని చెప్తాను. బ్లాక్ అండ్ రెడ్ కలర్స్లో మీకు లభిస్తూ ఉంది. బ్లాక్ ప్యాడ్ టైర్స్ అయితే ఉంటాయి. అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ బ్లాక్ కలర్లోనే ఉండిద్ది. ప్యూర్ బ్లాక్ తీసుకున్నారనుకోండి, మీకు టోటల్ వెహికల్ అంతా బ్లాక్ కలర్లో చూస్తానికి చాలా బాగుండిద్ది. లేదు డిఫరెంట్గా కావాలనుకుంటే మీరు రెడ్ కలర్ వెహికల్ కూడా చూస్ చేసుకోవచ్చు. 1,75,000 రూపాయల లోపే లభిస్తూ ఉంది. ఈ వెహికల్కి సంబంధించిన వీడియో కూడా ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. ఒకసారి ఆ వీడియో చూడండి, మీకే ఒక క్లారిటీ అయితే వస్తుంది. టీవీఎస్ బేస్ వేరియంట్లో ఉన్న స్పెసిఫికేషన్స్ ఏంటి, ప్రైస్ ఏంటి, నా రైడ్ ఎక్స్పీరియన్స్ మొత్తం ఆ వీడియోలో ఉంది. నెక్స్ట్ లింగస్వామి కామెంట్ చేశారు. పవర్ పెట్రోల్ అండ్ నార్మల్ పెట్రోల్ మిక్స్ అయితే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా, మైలేజ్లో ఏమైనా చేంజెస్ ఉంటాయా అని చెప్పేసి. మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. నార్మల్ పెట్రోల్ కొట్టించుకొని మీరు బైక్ యూజ్ చేసుకోవచ్చు. నార్మల్ పెట్రోల్ లేకపోతే కొంతమంది పెట్రోల్ బంక్స్లో పవర్ పెట్రోల్ అయితే పోస్తారు కదా, అది కూడా మీరు పోయించుకొని వెహికల్ అయితే యూజ్ చేసుకోవచ్చు. రెండు మిక్స్ అవడం వల్ల ప్రాబ్లమ్స్ అయితే ఏమీ రావు. మీకు ఆక్టేన్ రేటింగ్ అనేది పవర్ పెట్రోల్లో కొద్దిగా ఎక్కువ ఉండిద్ది. దానివల్ల మనకి ఇంజిన్ అయితే చాలా స్మూత్గా ఉండిద్ది, మంచి మైలేజ్ ఇస్తుంది అంటారు. సో కొంచెం ప్రైస్ కూడా ఎక్కువ అనమాట. మీకు డబ్బులు పోతే పోయినాయి అనుకుంటే కొంచెం ప్రీమియం వెహికల్స్లో పవర్ పెట్రోల్ యూజ్ చేసుకోండి. 200cc 400cc వెహికల్స్ అయితే ఈ మధ్య చాలా మంది పర్చేస్ చేస్తున్నారు కదా, వాటిలో పవర్ పెట్రోల్ కొట్టించుకొని వాడుకుంటే మాత్రం మీకు మంచి మైలేజ్ అయితే ఇస్తుంది. ఇంజిన్ కూడా చాలా స్మూత్గా ఉండిద్ది, పికప్ ఎక్కువ ఉండిద్ది. నెక్స్ట్ సాయిరామ్ గుప్తా అయితే కామెంట్ చేశారు. బ్రో, మీకు ఒక బైక్ డిజైన్ చేసే ఛాన్స్ ఇస్తే ఏ ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ పెడతారు అని చెప్పేసి. ఫీచర్స్ విషయానికి వస్తే TPMS అయితే ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ అయితే ఆ వెహికల్లో ఉందనుకోండి, మన వెహికల్లో గాలి ఎంత ఉందో ఏంటో మనకు ఒక ఐడియా అయితే ఉండిద్ది. TPMS ఉండాలి. క్విక్ షిఫ్టర్ అయితే ఉండాలి. క్విక్ షిఫ్టర్ ప్లస్ అని చెప్పుకోవచ్చు. గేర్లు వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ క్లచ్ పట్టుకోవాల్సిన అవసరం కూడా లేదనమాట. సో అది ఉండేలాగా చూసుకుంటాను. దాని తర్వాత కార్నరింగ్ ABS, కార్నరింగ్ క్రూజ్ కంట్రోల్, ఇవన్నీ ఉంటే చాలా బాగుంటుంది. చాలా బాగా ఎంజాయ్ చేస్తూ రైడ్ చేయొచ్చు అనమాట. ఇవన్నీ ఫీచర్స్ ఉంటే మాత్రం. ఇంకా స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే లిక్విడ్ కూల్డ్ DVS ఇంజిన్ అయితే ఉండాలి. మినిమం 30 PS ఉండేలాగా చూసుకుంటాను. అప్పుడు మనకి పెర్ఫార్మెన్స్ బాగుంటుంది, ఒక రకంగా మైలేజ్ కూడా వస్తుంది అనమాట. తర్వాత మనకి రేడియల్ టైర్స్ ఉండాలి. టైర్స్ గ్రిప్ బాగుండాలంటే అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ ఉందనుకోండి, బెటర్ సస్పెన్షన్ పెర్ఫార్మెన్స్ అయితే ఉండిద్ది. మనకి బంప్స్లో వెళ్ళినా సరే అంత తొందరగా అయితే ఆ బంప్స్ తెలియదు అనమాట. సో మంచి చాసిస్ ఉండేలాగా చూసుకుంటాను. ఈ కాన్ఫిగరేషన్ అన్నీ ఆ వెహికల్లో పెట్టాలి కదా, సో మంచి చాసిస్ అయితే ఉండాలి. ఈ మధ్యకాలంలో ఇట్లాంటి కాన్ఫిగరేషన్స్తో చాలా వెహికల్స్ అయితే వచ్చినాయి అనమాట. చాలా కంపెనీస్ అయితే మంచి ఫీచర్స్తో వెహికల్స్ అయితే లాంచ్ చేస్తూ ఉన్నారు. RTR 310 కానీ, RR 310 కానీ, డ్యూక్ 200 కానీ, ఇవన్నీ మంచి వెహికల్స్ అనమాట. చాలా కంపెనీస్ కూడా మంచి ఫీచర్స్ అయితే ఆ వెహికల్లో ఇంక్లూడ్ చేసి తీసుకొస్తా ఉన్నారు. ఏవైనా కంపెనీస్ నన్ను ఒక వెహికల్ డిజైన్ చేయమంటే ఇట్లాంటి ఫీచర్స్ ఉండేలా చూసుకుంటాను. నెక్స్ట్ శ్రీనివాస్ అయితే కామెంట్ చేశారు. షార్ట్ రైడర్స్కి సెట్ అయ్యే బైక్స్ లిస్ట్ చెప్పండి అని చెప్పేసి. ఆల్రెడీ ఈ టాపిక్ మీద మన ఛానల్లో డెడికేటెడ్గా ఒక వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేశాను. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చేస్తా. ఆ లింక్ క్లిక్ చేసినా సరే మీరు ఆ వీడియోకి రీడైరెక్ట్ అవుతారు. అక్కడ నుంచి అయినా సరే ఆ వీడియో చూడొచ్చు. లేటెస్ట్ వీడియో ఒకటి రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్
చరణ్ అయితే కామెంట్ చేశారు, అన్న బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్స్ మీద వీడియో చేయండి అన్న అని చెప్పేసి. ఖచ్చితంగా బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్స్ ఏమున్నాయో 2025లో ఒక వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తాను. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఒకవేళ చూడాలి అని అనుకుంటే 3 years బ్యాక్ నేను ఒక వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేశాను. బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్స్ ఏమున్నాయో ఆ వీడియోలో మాట్లాడాను. దానికి సంబంధించిన లింక్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తా. నెక్స్ట్ డేవిడ్ సోమా అయితే కామెంట్ చేశారు, RTR 164V వర్సెస్ N250 20K డిఫరెన్స్ ఉంది, ఏది బెటర్ అని చెప్పేసి. 20K పోతే పోయినాయి బ్రో, మీరు N250 కొనుక్కోండి. అపాచీ RTR 164Vతో కంపేర్ చేసుకుంటే మీకు పవర్ అండ్ టార్క్ అయితే ఆ వెహికల్ కొద్దిగా ఎక్కువ ఉండిద్ది. సోలోగా రైడ్ చేస్తాను, లాంగ్ రైడ్స్ ఎక్కువగా వెళ్తాను అని అనుకుంటే మాత్రం మీరు డైరెక్ట్గా N250 కొనుక్కోండి. లుక్స్ అయితే చాలా బాగుంటాయి. అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్కి అప్డేట్ చేశాడు, ఫుల్ డిజిటల్ కన్సోల్ అయితే ఉండిద్ది కదా. నాకైతే ఆ వెహికల్ చాలా బాగా నచ్చింది నేను రైడ్ చేసినప్పుడు. లేదు ఫ్యామిలీ కోసం ఒక వెహికల్ కావాలి, మైలేజ్ కావాలి అని అనుకుంటే మీరు RTR 164V కూడా కొనుక్కోవచ్చు. ఈ ప్రైస్కి అంటే 1,70,000 రూపీస్కి మీకు అపాచీ బెస్ట్ అని చెప్తాను. 1,90,000 or 2 lakhs లోపు మీకు N250 కూడా బెస్టే. మీ ఇష్టం, రెండింటిని ఒకసారి టెస్ట్ రైడ్ చేయండి. షోరూమ్స్కి వెళ్ళి 2 వెహికల్స్ తీసుకొని టెస్ట్ రైడ్ చేయండి. ఒక 2-3 kilometers రైడ్ చేశారనుకో మీకు ఆ వెహికల్ పెర్ఫార్మెన్స్ కంఫర్ట్ ఎలా ఉందో మీకే అర్థమవుతుంది. నేనైతే మాత్రం మీకు N250 సజెస్ట్ చేస్తాను. ఫైనల్ కామెంట్ చూసుకున్నట్లయితే సునీల్ చేశారు, అన్న ర్యాపిడో కోసం రైడర్ బెస్టా, ప్లాటినా 110 బెస్టా, డైలీ 160 kilometers తిరుగుతాను అని చెప్పేసి. బ్రో మీకు రైడర్ 125 బాగానే ఉండిద్ది, అది ఫ్యామిలీ కోసం యూజ్ చేసుకోవచ్చు. మీరు ర్యాపిడో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆయిల్ కూల్డ్ ఇంజిన్ అయితే ఉండిద్ది కదా, ఎయిర్ ప్లస్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ అయితే ఆ వెహికల్ ఉండిద్ది కాబట్టి లాంగ్ రైడ్ వెళ్ళడానికి కూడా బాగుండిద్ది. 125cc సెగ్మెంట్లో మీరు రైడర్ 125 అలాగే ఎక్స్ట్రీమ్ 125R ఈ 2 వెహికల్స్ అయితే చూస్ చేసుకోవచ్చు. బట్ డైలీ 160 kilometers తిరుగుతాను, ర్యాపిడో చేసుకుంటాను అంటే మాత్రం మీకు ప్లాటినా 110 ABS అయితే పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది. అందులో కొద్దిగా లాంగ్ సీట్ అయితే ఉండిద్ది, సీట్ కంఫర్ట్ బాగుండిద్ది. ఎందుకంటే డిఫరెంట్ పర్సన్స్ అయితే ఆ వెహికల్ మీద ఎక్కి కూర్చొని ట్రావెల్ చేస్తుంటారు కాబట్టి. అలాగే మీరు 160 kilometers డైలీ తిరుగుదాం అనుకుంటున్నారు కాబట్టి రైడర్తో కంపేర్ చేసుకుంటే ప్లాటినా 110 మీకు పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ సండే Q&A అయితే. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఈ వీడియో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ సండే పిక్ చేసి ఆన్సర్ చేస్తాను. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.